నాకు మనసు అయితలే, ఈడనే ఉందాం. అంటే నువ్వు వీడికి ఎందుకు వచ్చినావో మర్చిపోయినవా? గా మృదుల మీ అమ్మని చంపింది. పగ తీర్చుకోవడానికి వచ్చి అయ్యే గియ్య అని చెప్పి గా ప్రేమకి లొంగిపోతుండవా? లే, మృదుల మీద కోపం గట్లనే ఉంది. అయ్య మంచోడు అంటున్నా. ఈ అయ్యని రేపు అమ్మ మంచిదని చెప్తాడు, వింటవా? నీకు మీ అమ్మ అయ్యని చంపినోళ్ళ మీద పగ తీర్చుకోవాలనుందా లేదా? ఉండాది. గట్లయితే నువ్వు ఈడ ఉండకూడదు. ఈడ స్కూల్ కు పోనికి ఆ సాంబవితో గొడవ పడినికే సరిపోతుంది. ఏం చేసినా బయటికి పోయే చెయ్యాలి. ఏంది ఆలోచిస్తుండవు? నిన్ను ఏ దొరసానైతే ఈడ పెట్టిందో గా కనిమొలి దొరసానే చెప్పింది. నువ్వు మీ అమ్మ అయ్యని చంపినోళ్ళ మీద పగ తీర్చుకోవాలంటే బయటికి రావాలి. వస్తావా రావా? గట్లనే వస్తా. మరి దత్తత తీసుకున్నాం ఈయన్నే ఉండాలంటే? నేనుండా. అమ్మని అయ్యని చంపిన మృదుల మీద పగ తీర్చుకోవడమే నాకు కావాలా. దానికి ఏమైనా చేస్తా. బయలుదేరు. నీ బట్టలేడా? ఆ కబోర్డ్లో ఉన్నాయి చూడు. ఎక్కడికి బయలుదేరుతున్నారు? బయలుదేరుడు కాదు, ఇంట్లోంచి పోతున్నాం. గీడ ఉండడం మళ్ళీకిష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావు రంగి? మళ్ళీకి ఇష్టం లేకపోవడం ఏంటి? అసలు నువ్వు తీసుకోవడం ఏంటి? అవు సారు, చిన్నప్పటి నుంచి మళ్ళీ పెంచిన మీరేదో బాధపడుతుండ్రని దత్తత ఇచ్చిన గాని మళ్ళీ నిడిసి నేనుండలేకపోతున్నా. రంగి, మళ్ళీ కూడా నన్ను నిడిసి ఉండలేకపోతుంది. మమ్మల్ని విడదీయకండి సారు, మేం పోతున్నాం. ఆగు రంగి. ఏయ్, పిచ్చి పట్టిందా ఏంది? ఏడు తీసుకోవతో బిడ్డని దత్తత తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఈ ఇంటి బిడ్డ. చిన్నప్పటి నుంచి పెంచుతున్న నాకు లేని హక్కు గుళ్ళో మంత్రాలు చదివి చేతిలో పాలు పోయగానే మీకు హక్కు వచ్చేసిందా ఏంది? అవును, మరి దత్తత తీసుకున్నట్టు రిజిస్ట్రార్ ఆఫీస్ లో కూడా రిజిస్టర్ చేశాం. ఇప్పుడు మళ్ళీ మీద మాకే హక్కు ఉంది. ఏం లేదు సారు, నేను పెంచిన నాకే హక్కుంది. లేదు రంగి, ఇప్పుడు మళ్ళీ మా బిడ్డ. అయినా నిన్ను ఇక్కడే ఉండమని చెప్పాం కదా, మళ్ళీతోనే ఉండి చూసుకో. ఎవరు కాదన్నారు ఇప్పుడు? మా వల్ల కాదు సారు, మేము ఇక్కడ ఉండలేం. ఎందుకుంటలేరు? ఇక్కడ మీకేం తక్కువ? నీకు జీతం ఇస్తున్నా, మళ్ళీ నీ చదివిస్తున్నాం, బాగా చూసుకుంటున్నా. ఇంకేం కావాలి మీకు? ఇదేందో కథలు పడుతుంది మృదుల. అసలు దీంతో మాట్లాడింది బయటకు తోస్తే పోయే. గట్లనా? తోసేంట్రీ. నేను పోతే మళ్ళీ ఉంటదనుకుంటుడ్రా? ఉంటుంది, ఎందుకుండదు? మళ్ళీ నువ్వు ఇక్కడే ఉంటావు కదమ్మా. నేనుండను.
మళ్ళీ ఏమైందమ్మా? నువ్వు ఉంటానన్నావు కదా. ఇప్పుడు నాకు ఇష్టం లే, నేను పోతా. మళ్ళీ నీకు నా మీదే కదా కోపం, కావాలంటే నాతో మాట్లాడొద్దు. మీ నాన్నే నీకు అన్ని చూసుకుంటారు. వెళ్తానని మాత్రం అనద్దు నాన్న. ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు మళ్ళీ? నేను నీతో బాగానే ఉన్నాను కదా. కావాలంటే నా బొమ్మలన్నీ నీకే ఇచ్చేస్తా. నువ్వంటే డాడీకి చాలా ఇష్టం. ఉండిపో మళ్ళీ. ఏ చల్, నాతో మాట్లాడకు. మళ్ళీ మళ్ళీ ఏమైందమ్మా నీకున్నట్టుండి? మీరేం చెప్పినా ఉండేది లేదు సారు. రంగి, ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు. అసలు నీకేం కావాలో చెప్పు. ఇంకా నీకు డబ్బులు ఏమైనా ఎక్కువ కావాలా? నీకేం కావాలన్నా ఇస్తాను. కానీ మళ్ళీ మాత్రం ఇక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటుంది కూడా. నువ్వు బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే నేను లీగల్ గా తెలుసుకుంటాను. అంటే ఏంది సారు? పోలీసులు కోట్లా? అవన్నీ మాకేం కొత్తగా సారు. ఒకవేళ మీ మల్లిని మీతానే ఉంచమని చెప్పినా ఏ రాత్రో మీకు చెప్పకుండా బయటికి పోతే ఏం చేస్తారు సారు? నన్నిప్పుడు వదలకపోతే అందరూ పడుకున్నాక ఏ రాత్రి పూట బయటికి పోతా. ఎందుకమ్మా వెళ్ళిపోతానంటున్నావు? నీకు ఈ నాన్న నచ్చలేదా? నువ్వు నచ్చినావు, కానీ ఇంకెవరు నచ్చలే. ఇప్పుడు పోనిస్తే నువ్వెప్పుడన్నా బస్తీకి వస్తే కలుస్తా, లేదంటే నీకు చెప్పకుండా ఎక్కడికైనా పోతా. బావా, ఇదంతా కావాలని చేస్తున్నట్టు అనిపిస్తోంది. మనం మల్లిని కావాలనుకునే కొద్దీ ఇంకా కథలు పడుతూనే ఉంటారు. కన్న బిడ్డ దూరం అయితేనే తట్టుకు నిలబడ్డారు. 4 రోజులు పెంచిన బిడ్డ దూరం అయితే మీరు తట్టుకోలేరా? ఆ బాధను మర్చిపోవడానికి వీళ్ళకి దగ్గర అయ్యాం మానసి. ఇప్పుడు వీళ్ళు కూడా వదిలేసి పోతామంటే ఏం పాపం చేశామా అనిపిస్తోంది. అసలు ఎందుకు మా తలరాత ఇలా రాశాడా దేవుడు? కాలం కలిసి వస్తే మన పాపే మనకి దొరుకుతుందన్నయ్య. పరాయి వాళ్ల మీద ఆశలు పెంచుకుంటే ఇలా నిరాశలే మిగులుతాయి. గది చక్కగా చెప్పిండ్రు సారు. పరాయోళ్ళమే అనుకుని మమ్మల్ని పోనీయండ్రి. రంగి ఆగు ఆగు. నా బంగారు తల్లి, నువ్వు వెళ్ళొద్దమ్మా. నువ్వు నా బంగారు తల్లివి కదా. ఈ నాన్న కోసం ఉండిపోమ్మా, ఉండిపోమ్మా ప్లీజ్. నువ్వు ఉండిపో మళ్ళీ. నా కోసం ఉండిపోమ్మా ప్లీజ్ అమ్మా. చూడు సారు, ఇప్పుడు పోనిస్తే మళ్ళా ఎప్పుడైనా కావాలంటే చూడొచ్చు, లేదంటే మళ్ళా ఎప్పుడు కలిసే ఛాన్స్ ఉండదు. సమజైందా? అది కాదు, మళ్ళీ 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 ఆగమ్మా. నువ్వు వెళ్ళదమ్మా. మళ్ళీ మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళదా? రంగి వదులు రంగి. మళ్ళీ రంగి ప్లీజ్ మళ్ళీ.
మళ్ళీ అన్నయ్య మాన్సి మళ్ళీ మళ్ళీ అన్నయ్య 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 బాధపడద్దన్నయ్య. నువ్వంటే మళ్ళీకి ఇష్టం. మళ్ళీ తనే నీకోసం వస్తుంది చూడు. అన్నయ్య నువ్వు బాధపడద్దన్నయ్య. ఇంకా ఫోన్ రాలేదేంటి? ఇంతకీ మళ్ళీ నీ తీసుకురావడానికి వెళ్ళిందా లేదా? చెప్పరంగి, వెళ్ళావా? మళ్ళీ తీసుకొచ్చావా? ఎల్ల దొరసాని పెద్ద రచ్చ జరిగింది. అయినా తెచ్చిన. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. గట్లనే దొరసాని, నువ్వెట్లా చెప్తే అట్లా. అసలు ఏమైతాంది రంగి? ఏడికి తీసుకుపోతున్నావు? ఆ చేసేదేదో ఆడనే చేస్తుంటే పోయేది కదా. ఎప్పుడేం చేయాలో నాకెరకనే. నువ్వురా. చూసావాక్క, మన జీవితాలతో ఆడుకునే వాళ్లతో ఎలా ఆడుకుంటున్నాను? వాళ్ల బిడ్డ ఎవరో ఎక్కడుందో తెలియకుండా బతుకంతా నరకం అనుభవించేలా చేస్తాను. వాళ్ల బిడ్డని వాళ్లకే శత్రువుని చేసి వాళ్ల మీదకే ఆయుధంలా వదులుతాను. కనిమొళి, అడపావి, ఎంత మోసం చేస్తున్నావే! హే, ఏంటి బాగుతున్నావు? వాయి ముడు. అవురు పొన్నుని నీతానే పెట్టుకొని ఇన్ని దినములు నాటకం ఆడుతున్నావా? హే, నీకనవసరం. నోరు ముసుకుని పో. వేండా, మృదులా పొన్ను యాడున్నాదో నాకు తెలియాలి. సొల్లు ఎంగిరికా. హే, ఏంట్రా నీకు చెప్పేది? పో. నన్నే కొడతావా? ఎంత ధైర్యం! చంపి పూడుస్తా ఏమనుకున్నావో? నువ్వు మనిషివా రాక్షసివా? నువ్వు తప్పు చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావా? ఈసారి నిన్ను విడిచేదే లేదు. చొల్లో అవరు పొన్ను ఎంగిరికో. నేను చెప్పను. నువ్వింద మాదిరి చెప్తే వినవే. చేయవద్దు. ఏయ్, నే విడవా. నువ్వెప్పటికైనా మారిపోతావని ఓపిక ఎదురు చూస్తుంటే దినం దినంకి నీ పైచ పెరిగిపోతా ఉన్నది. దా వదులు. పద. తలుపుతీ. తలుపుతీ. తలుపు తీరా. తలుపు తీ. చెప్పు మురుగన్. అక్క, వాళ్ళ బిడ్డ ఎవరో ఎక్కడుందో తెలియకుండా బతుకంతా నరకం అనుభవించేలా చేస్తాను. అలాగే ఇప్పుడే వస్తున్నా. మధు గారు, బయటకు వచ్చానంటే చంపుతా. తలుపు తీ. మొగుడువని కూడా చూడను. తలుపు తీ.
వస్తేరా రండి. తలుపు తీ, తలుపు తీ. కనుమూలు ఎక్కడా? గదిలో పెట్టి తాళం వేస్తేనే. వీళ్ళని పిలిచినట్టున్నాడు. ఎంత పనిచేసావు మురుగన్. మళ్ళీ వీళ్ళ వెదవగాలు మొదలవుతుంది. మీ పొన్ని యాడో నాదో అంతా కనిములకు తెలియు. నానెంత అడిగినా చెప్పడం లేదు. నాకు ముందే డౌట్ వచ్చింది మురుగన్. ఫోన్లో ఎవరితోనో పాపని దొరకనివ్వను అని చెప్తోంది. అడిగితే అమ్మతో మాట్లాడుతున్నానని తప్పించుకుంది. నేనప్పుడే చెప్పినా కదా మృదుల, మన పాపని ఎక్కడ ఉంచి ఏమీ తెలియనట్టు ఇన్నాళ్ళు మనతో నాటకాలాడింది. మనం రంగిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆడికి కూడా వచ్చింది కదా. నాకిప్పుడు సమజైతాంది. కనిమొలి, రంగి, మళ్ళీ అందరూ ఒకటే. అంతా కలిసి ఏదో ప్లాన్ చేసిండ్రు. నన్ను కొట్టి పైసలు తీసుకుని పోయిండ్రు సారు. తొందరగా రండి సారు. అదేందమ్మా, నేను రోజు ఈ పనే చేస్తాగా. నేను పోతే మళ్ళీ ఉంటదనుకుంటుండ్రా? నేనున్నాను. అంటే పాప ఎక్కడుందో రంగికి తెలుసా? ఖచ్చితంగా తెలుసుంటది బావా. అయితే ఒకవేళ మళ్ళీనే మన పాపేమో. మళ్ళీనా? అవును మృదుల, కనిములికి రంగికి పాప విషయంలోనే సంబంధం ఉన్నప్పుడు కనిములి రంగి దగ్గరే మన పాప నుంచి ఉండొచ్చు కదా. చిన్నప్పటి నుంచి రంగి దగ్గర పెరిగిన మళ్ళీనే మన పాప అయి ఉండొచ్చు కదా. అమ్మా, ఎంత పర్ఫెక్ట్ గా గెస్ చేశాడు. రంగితో చెప్పి మళ్ళీని తీసుకెళ్లిపోవడమే మంచిదైంది. లేదన్నయ్య, మళ్ళీ కాదు. మళ్ళీని గనక మన పాప అయి ఉంటే మన నుంచి దూరంగా ఉంచుతుంది గాని మన దగ్గర ఎందుకు పెడుతుంది? అయినా అవును కాదో డిస్కషన్ ఎందుకు? వచ్చినాం కదా, కనిమొల్లి అడిగి తెలుసుకుందాం. పదండి. ఎంత ధైర్యం రా నీకు? నన్నే లోపల పెట్టి తలుపేస్తావా? నిన్ను కనిములి కనిములి అసలు నువ్వు ఆడదానివేనా? ఆయన భర్తని కూడా చూడకుండా చేయెత్తుతావా? వీడు నాకు భర్త ఏంటి? మీరందరూ కలిసి బలవంతంగా తాళ్లు కట్టించారు కాబట్టి ఇంట్లో ఉంటున్నాను అంతే. అంతకు మించి వేరే ఏ సంబంధం లేదు. నార్మల్ సిగ్గు లేదు ఆ మాట అనడానికి. మీ అక్క ప్రాణాలు తీసావు, మీ అమ్మ పదవి పోవడానికి కారణమయ్యావు. ఇవన్నీ తెలిసి నిన్ను కోరుకుని వచ్చిన మనిషిని కాదంటున్నావా? రోజు రోజుకి ఎందుకిలా దిగజారుతున్నావు? హే, ఏంటి మీ గోల మధ్యలో? అవును, మా అక్క ప్రాణాలు తీశాను. ఎందుకోసం? మధు కోసం. మా అమ్మ పదవిని, పొలిటికల్ కెరియర్ ని పనంగా పెట్టాను. ఎందుకోసం? మధు కోసం. ఇంత చేసినా మధుని దక్కనివ్వకుండా బ్లాక్మెయిల్ చేసి వీడిని కట్టబెడితే ఎలా మొగుడుగా ఒప్పుకుంటాను? మిమ్మల్ని ఎలా వదిలేస్తాననుకున్నారు? నువ్వు మారు. నిన్ను నిలువున తగలేసినా నువ్వు మారు అని అర్థమైంది. సరే, నీ జీవితం నీ ఇష్టం. మా పాప ఎక్కడుందో అది చెప్పు చాలు. పాప? ఏ పాప? ఏ కనుమలి, ఇంకా నాటకాలాడొద్దు. నువ్వు రంగితో కలిసి ఏదో ప్లాన్ చేసినావు.
పాపని ఎక్కడ దాచినవో మర్యాదగా చెప్పు. రంగియా? అదెవరు? నాకెవరో తెలీదే. నీకు తెలుసు.